ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి అవసరమైతే. కానీ చంద్రబాబుకి, జగన్‌కి మధ్యన ఉప్పు నిప్పు లాంటి సంబంధం ఉంది. పవన్‌కి, జగన్‌కి మధ్య ఉప్పు నిప్పు లాంటి సంబంధం ఉంది. లోకేష్ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాడు. అది ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఎంత బద్ధశత్రువులైనా సరే ఇంటర్నల్ ఫ్రెండ్స్ అనేటటువంటి 60-40 అనేది వరకు జనసేన వాళ్ళే మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి వలన కార్యకర్తలకి నష్టం ఉండదు. సరే ప్రభుత్వము దోచుకోవడాలా, తింటాలా ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ కార్యకర్తలకి ప్రాణాపాయం కానీ, కార్యకర్తలకి పార్టీకి డ్యామేజ్ కానీ జరగవు అట్లాంటి వాటి వల్ల. కానీ ఇప్పుడు నేను అధికారంలో ఉంటే వైసీపీని సర్వనాశనం చేసేయాలని ఇప్పుడు లోకేష్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రకంగా శాంతం తుడిచిపెట్టేయాలి అన్నటువంటిది. అది రేపు రివర్స్ అయితే జగన్ వైపు నుంచి అంతకంటే ప్రమాదకరంగా తయారవుతారు కదా. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్లు తగ్గించుకోవాలి. మీరిద్దరేమి సినిమాల్లో విలన్లు కాదు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడానికి. మీరిద్దరూ సినిమాల్లో హీరోలు, రాజకీయ సినిమాల్లో. మీ పార్టీలకు హీరోలు, అవతల పార్టీ వాళ్ళకి విలన్లు అవుతారు మీరు. అంతేగాని మీరిద్దరు విలన్లుగా ఎందుకు భావించుకోవాలి ఒకళ్ళకొకళ్ళు? తెలంగాణ రాజకీయాలను చూసి చంద్రబాబు గారు ఏమన్నా తొందరపడుతున్నారా? వరుసగా 2 సార్లు కేసీఆర్ అధికారంలో ఉండి అప్పుడు కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్పలేదు. మొన్న ప్రకటించుంటే మేబీ బీఆర్ఎస్ గెలిచి ఉండేదేమో. అలా ప్రకటించకపోవడం